సరిగ్గా కూర్చో, పడిపోతావు. ఎప్పుడో పడిపోయాను సార్. ఏంటి? తారా గారి మాయలో ఎప్పుడో పడిపోయాను సార్. తారా మాయలోనా? అవును సార్, తారా గారి మాయలోనే. ఏంటి? మెల్లిగా. సార్ అసలైతే నేను సృజన గారిని ప్రేమించాలి సార్. అందుకే నాలో ప్రేమ పుట్టడానికి ఆవిడ నాకు పుస్తకాలు ఇచ్చారు సార్. కానీ అవి ఇంగ్లీష్లో ఉన్నాయే, మనకు అర్థం కావుగా. ఇది ఆల్రెడీ నాకు చెప్పావు గోపి, మళ్ళీ చెప్తున్నావు. చెప్పేశానా? సారీ సార్, సారీ. ఆ పుస్తకాలు చదివిద్దామని తారా గారి దగ్గరికి వెళ్తే అది చెప్పావు గోపి. చెప్పేశానా? ఏంటో సార్, ధైర్యం వస్తుందని మోహన్ గారు మందిచ్చారు, చాదస్తం వచ్చింది. చెప్పిందే చెప్పి సార్, ఆవిడంటే నాకు ఇష్టం పెరుగుతుందని చెప్పానా సార్? ఏవిడంటే? తారా గారు సార్. ఓ, తారా అంటేనా? చెప్పలేదులే. చెప్పలేదా? నన్ను సృజన గారిని ప్రేమించమంటే నాకేమో తారా గారంటే ఇష్టం పెరుగుతుంది. అది ఎటు వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు సార్. ఎటు వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళదు, ఎలా వెళ్ళదు. తార ఎలా చెప్తే అలా చెయ్యి, ఏం చెప్తే అది చెయ్యి. అది కాదు సార్, ఆవిడకి పెళ్ళి అయిపోయింది సార్. తనకు తెలీదా? తనకు తెలుసు కదా. తార నీకంటే నాకంటే మనందరికంటే చాలా చాలా తెలివైంది. ఏం చేసినా ఒక పర్పస్ ఉంటుంది. నువ్వు తనని ఫాలో అవ్వు, తను చెప్పినట్టు చెయ్యి. అంతేనంటారా? అంతే. అయితే ఓకే సార్, మీరేదంటే అది. మనం అనుకున్నది ఏదీ జరగదు, జరగాల్సిందే జరుగుద్ది. తినే ప్రతి మెతుకు మీదే కాదు, తాగే ప్రతి చుక్క మీద ఎవడో ఒకటి పేరు రాసుంటుంది. ఆ బాటిల్ మీద గోపిగాడి పేరు రాసుంది. ఏం చేస్తున్నావు ఇక్కడ? మందు తాగుతున్నావా? ఆ అవకాశం నాకెక్కడిచ్చాడు? మొత్తం వాడే తాగేశాడు. ఎవరు? ఇంకెవడు? ఆ గోపిగాడు. గోపికి మందు తాగించావా? గ్రామర్ మిస్టేక్. నేను తాగించలా, వాడే తాగేశాడు. సరే, ఏదో ఒకటి. ఏడి వాడెక్కడా? ఇంకెక్కడా? ఏదో ధైర్యం వచ్చింది ఏదేదో అంటూ ఎటో వెళ్ళిపోయాడు. వెళ్తాను. ఆగు, నేను వస్తున్నా. ఎందుకు? నిన్ను లోపలి వరకు దిగబెడతా. ఎక్కడి వరకు వదిలేరు? అదే సంతోషం సార్. కొంతమంది ఎంత వదలమన్నా వదలరు భయ్యా. సరే సరే, జాగ్రత్తగా వెళ్తావా? జాగ్రత్తగా వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళానో లేదో రేపొద్దున మీకే తెలుస్తుంది. గోపి, ఎక్కడికెళ్ళావు? నా మనసు దగ్గరికి. మనసా అంటే? నా మనసు ఎక్కడుందో అక్కడికే వెళ్ళాను. వీడేంటి వింత వింతగా మాట్లాడుతున్నాడు? వీడి మనసు ఎక్కడో బయట ఉందంటాడేంటి? వీడి మనసు సృజన మీద కదా ఉండాలి.
వీడేటు తాగున్నాడు. వీడి మనసును సృజన వైపు మళ్ళిస్తే మన పని సులువవుతుంది. అన్నా గోపి, అమ్మ వసుదా, నీ మనసు ఎక్కడో లేదమ్మా, ఇక్కడే ఉంది. పైన బెడ్రూమ్ లో పడుకొనుంది. అవునా? కాదే, ఇప్పుడే బయట చూసి వచ్చానే, అక్కడి నుంచి వస్తున్నాను. లేదు గోపి, నాకు తెలుసు కదా. కావాలంటే నేను చూపిస్తాను, రా రా. అదృష్టం, అనుకోకుండా అన్నీ అలా కలిసి వచ్చేస్తున్నాయి. గోపి, నీ మనసు లోపల మంచం మీద పడుకొనుంది, వెళ్ళు. ఇప్పుడు లోపలున్న సృజనని వీడు తాగిన మత్తులో ఏదో ఒకటి చేస్తాడు. అప్పుడు మనకి పెద్ద పని పడకుండా వాళ్ళ పెళ్ళైపోతుంది, మన పథకం పారుతుంది. సృజన, నా మనసు ఎక్కడుందండి? నా మనసు సృజన దగ్గర ఉందనుకుంటున్నారా వసుధ గారు? నా మనసు వేరండి. ఎంత అందంగా ఉన్నారు, ఎంత లక్షణంగా ఉన్నారు. తప్పండి, చాలా తప్పు. ఎంత తప్పంటే అంత తప్పు. తప్ప కదా? తప్పే. తప్పు 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 తప్పు, ఇంత పెద్ద తప్పు. మీరు నన్ను ప్రేమించడం తప్పు, పెళ్లి చేసుకోవాలని అనుకోవడం తప్పు. మీ మీద నాకు ప్రేమ పుట్టాలి అనుకోవడం తప్పు. మీరు ఆ పుస్తకాలు నాకు ఇవ్వడం తప్పు. నేను ఆ పుస్తకాలని తారా గారి దగ్గరికి తీసుకెళ్లడం ఇంకా తప్పు. నాకు అర్థమయ్యేలా చెప్పడం ఆవిడ చేసిన తప్పు. ఆవిడ మీద నాకు ప్రేమ పుట్టడం, పుట్టేసింది, ప్రేమ పుట్టేసింది. తారా గారి మీద నాకు ప్రేమ పుట్టింది. మీకు చెప్పలేదు కదూ? ఐ లవ్ యూ తారా, ఐ లవ్ తారా. గోపి, నువ్వేంటి ఇక్కడ? నేనా? ఇక్కడ? అవును, నేనేంటి ఇక్కడ? నువ్వు తాగావా? ఎంతమంది ఒకే ప్రశ్నని ఎన్నిసార్లు అడుగుతారు? ఎస్, నేను తాగాను. ధైర్యం రావడానికి, మనసుకి
ఇది తాగితే మనసుకి ఏదో అవుతుందని మోహన్ గారు చెప్పారండి. ఏంటబ్బా అది? అంటే మావయ్య నీకు తాగించాడా? లేదు లేదు, నేనే తాగా. ఆయన తాగుతుంటే ఇదేంటి అని అడిగా. అది తాగితే మనసుకి హాయిగా ఉంటుంది, ఎక్కడ లేని ధైర్యం వస్తుందంటే తాగేశా. ధైర్యమా? ఇప్పుడు నీకు ధైర్యం ఎందుకు? నా మనసులో అది చెప్పాలి కదా. ఏం చెప్పాలి? నేను ప్రేమిస్తున్నాను. ఏయ్ నో నో నో, మీరు లేవద్దు. మీరు అలాగే పడుకోండి, నేను చెప్తా, మీరు వినండి. పడుకోండి 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 పడుకోండి. నేను ప్రేమిస్తున్నాను, చాలా అంటే చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కానీ ఎలా కుదరదే. నేను ప్రేమిస్తున్న విషయం అందరికీ తెలిస్తే ఒప్పుకుంటారా? కోరు. పైగా నువ్వేంటి, మీకు తనేంటి అంటారు. పైగా తనతో నీకు పెళ్ళేంటి? ముందే పెళ్ళి. అయ్యో, మెల్లగా గోపి, స్లోగా తాగు. అసలు నీకు మందు చూపించింది మావయ్య కదా, ఆయన్ని. వద్దు, ఆయన్నేమి అనద్దు. భయంతో బతుకుతున్నా. భయంతో బతుకుతున్న నాకు ధైర్యంగా మందిచ్చిన దేవుడు, ఆయన్ని నువ్వేమనొద్దు. నన్ను నువ్వు అన్నావా? ఏ అనకూడదా? ఆహా, లేదు లేదు, నువ్వు అలానే పిలవచ్చు. పోనీలే, మావయ్య ఇచ్చిన మందు వల్లైనా గోపి నాకు దగ్గరవుతున్నాడు. గోపి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగానా? ఎంత ప్రేమిస్తున్నావు? నిద్రపోతున్నావా? పడుకో. నిజమే. మళ్ళీ పసి పాపైపోతున్నా, తుళ్ళి తుళ్ళింతలతో తెల్లానా, వెళ్ళే ప్రతి అడుగు నీ వైపేనా, మళ్ళీ ప్రతి మలుపు నేను చూపేనా, ప్రాయమంత చేదేననుకున్నా, ప్రాణమొచ్చి పువ్వులు పూస్తున్నా, నాకు తగ్గవరుడేడనుకున్నా, అంతకంటే ఘనుడిని చూస్తున్నా, ఇన్ని నాళ్ళ మౌనమంతా పెదవంచు దాటుతుంటే తరికిట తగదిమి వేడుక నాలోనా, ఎలాగ ఎప్పుడు మలుపు
గోపి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పరిచయాలే ఇది నిజమేనా? చెప్పగలమా నీలో ఇంత ప్రేమ ఉందని, నేనంటే నీకు ఇంత ఇష్టమని నాకింతవరకు తెలీదు. నేనేదో నీకు గతం గుర్తు రావాలని, నీకు మంచి జరగాలని నిన్ను ప్రేమిస్తున్నట్టు నటించాను. అలా చేస్తూ అప్పుడప్పుడు నటిస్తున్నాననే విషయం మర్చిపోయాను. తప్పు చేస్తున్నానేమో అని గిల్టీ ఫీల్ అయ్యేదాన్ని. కానీ నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావన్న నిజం తెలిసాక నేను కూడా నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను గోపి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏంటిది? ఏదో ఊబిలో కూరుకుపోతున్నట్టు, ఎవరో నా ఊపిరిని లాగేస్తున్నట్టు ఎలా అనిపిస్తుంది? అవును గోపి, ఈ క్షణం నుండి నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను. ఏంటి వసుదా, ఆ రూమ్ వైపు అలా చూస్తున్నావు? సృజన కాఫీ అని అరుస్తుందనే? నువ్వు రోజు రోజుకి హౌస్ మేనేజర్ అన్న విషయం మర్చిపోయి సర్వెంట్లా ఆలోచిస్తున్నావు. నేను ఆలోచించేది సర్వెంట్లా కాదు, రాణిలా, మహారాణిలా. అవునా రాణి గారు? సారీ సారీ సారీ, మహారాణి గారు. ఇప్పుడు తమరు ఆ రూమ్ వైపు చూస్తూ ఏం ఆలోచిస్తున్నారు? రాత్రనగా సృజన గదిలోకి వెళ్ళిన గోపి ఇంకా తిరిగి రాలేదు. లోపల ఏం జరుగుతుందా అని ఆలోచిస్తున్నాను. ఏంటి, గోపి సృజన గదిలోకి రాత్రనంగా వెళ్ళాడా? వెళ్ళలేదు, నేనే పంపించాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? రాత్రి వాడు అసలే తాగున్నాడు. సృజనను ఏమైనా చేస్తే మంచిదే కదా, అప్పుడు మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేకుండా వాళ్ళ పెళ్ళవుతుంది. ఆ గతం మర్చిపోయిన వెర్రిబాగులోడు దాని మోగుడవుతాడు. సృజనకి వాడితో సరిపోతుంది. అప్పుడు ఆ తారని నేర్పుగా తప్పించి నేను ఈ కోటకి రాణినవ్వచ్చు. మరి శ్రీకర్ ఉన్నాడు కదా? ఓ, వాడొకడున్నాడు కదా. ఏముంది, కుదిరితే మన దారిలోకి తెచ్చుకోవడం, కాదు కుదరదు అంటే చంపి వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరకు పంపించడం. నువ్వు చెప్తుంటే బానే ఉంది, కానీ ఇవన్నీ అవుతాయంటావా? అనుకుంటే అవ్వదు, చేస్తే అవుతుంది. నేను చెయ్యాల్సింది చేశాను. వాడు బయటికి వచ్చాక అక్కడేం జరిగిందో తెలుస్తుంది. దాన్ని బట్టి ఏం చేస్తే మనకి బాగుంటుందో అది చేస్తే చాలు. అదృష్టం గురువింద గింజుకున్న రంగులా అంటుకొని ఉంటుంది. సృజన గారు, గుడ్ న్యూస్. మీరు ఇక పైన గోపిని ప్రేమిస్తున్నట్టు నటించవలసిన అవసరం లేదు. మీ నాన్నగారిని కాపాడాడనే కృతజ్ఞతతో మీరు గోపిని ప్రేమిస్తున్నట్టు నటించి అబద్ధపు పెళ్లి వరకు తీసుకెళ్లారు. ఇకపై ఆ అవసరం లేదు.